నిద్రపోయే ముందు మ్యాజిక్ ప్రాక్టీస్. ఇలా ఉండడం వల్ల మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. వెరీ గుడ్. ఈరోజు నిన్న చెప్పిన దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాం. అంటే రిలేషన్షిప్స్ దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్ నిన్న నిన్న చెప్పిన దాని మీద కానీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడే మాట్లాడండి. ఆ కొంచెం థియరీ చెప్పిన తర్వాత వి విల్ గో ఇన్ టు ద డౌట్స్. బహుశా మనము ప్రాక్టీస్ చేయడానికి అడ్డు లేకుండా ఉండగలగాలి. నేను చెప్పిన దానికి ఐ విల్ జస్ట్ యాడ్, వి విల్ జస్ట్ యాడ్ ఎనీ పర్సన్స్ సక్సెస్. ఎవరైనా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మనము ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషనే తీసుకున్నాము అని అనుకోండి. హస్బెండ్ సక్సెస్ అవ్వాలి అని అంటే 90% ఆఫ్ ద సక్సెస్ డిపెండ్స్ ఆన్ హిజ్ వైఫ్. ఒక వైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే 90% డిపెండ్స్ ఆన్ హర్ హస్బెండ్. అంటే మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే, సక్సెస్ అంటే ఏదో విజయాలు సాధించడం, కుందేటి కొమ్మును తెచ్చుకోవడం లాంటిది కాకుండా జనరల్ లైఫ్ లో మీరు ఉన్న దానికి సంతోషంగా ఉండాలి అని అంటే హస్బెండ్ వైఫ్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేలాగా మనము ఉండగలగాలి. మ్యాచ్ అయ్యేలాగా ఉండడము అని అంటే ఏంటి అని అంటే, అందుకే ఇది చెప్తా ఉన్నాను. ఇంట్లో మనము ఏదైతే మాట్లాడుకుంటామో దాని గురించి ఏ భయము, బెరుకు, బాధ లాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఉండకూడదు. అంటే వైఫ్ కి తెలియకుండా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కో లేకపోతే వేరే చోటకో ఎక్కడో డబ్బులు ఇస్తున్నారు అని అనుకోండి. అది ఎలా ఉంటుంది? ప్రతిసారి ఇద్దరికి మధ్యన ఉన్న రిలేషన్ డిస్టర్బ్ అవుతా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రీక్వెన్సీస్. మనము మన సహధర్మచారిణి అని అనుకున్న, మనలో సగము అని అనుకున్న వ్యక్తితోటి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ చేసుకోగలగాలి. అంటే హస్బెండ్ ఎలా ఆలోచిస్తున్నారో వైఫ్ కి తెలియాలి, వైఫ్ ఎలా ఉంటుందో హస్బెండ్ కి తెలియాలి. నేను ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎందుకు చెప్పాను అని అంటే, ఇదే రిలేషన్షిప్ ని మనము ప్రతి చోట ఆపాదించవచ్చు. అంటే ఒక మదర్ అండ్ సన్ కి రిలేషన్ కి, ఇప్పుడు లేకపోతే ఒక డాటర్ అండ్ మదర్ కి రిలేషన్షిప్ కానీ, ఒక డాటర్ ఇన్ లా మదర్ ఇన్ లా రిలేషన్షిప్ కానీ, మనది మొత్తం బయట నుంచి అంటే రెండు కుటుంబాలు కలయిక ఎక్కడవుతుంది అని అంటే విత్ ద వెడ్ లాక్, విత్ ద మ్యారేజ్. సో మనము కంపల్సరీగా అనివార్యంగా 3 ఫొటోస్ తీసుకుని రాయమన్నప్పుడు 99.99% లో హస్బెండ్ గురించో లేకపోతే వైఫ్ గురించో రాసి ఉంటారు. యు వాంట్ టు మెయింటైన్ దట్ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్. సో a person's success depends on 90% of the attitude of the spouse. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుంటే
ఇంకా ఇంట్లో యుద్ధాలు అంటే కనపడే యుద్ధాలు కాకుండా కనపడని యుద్ధాలు కూడా లోపల చేస్తూ ఉండొచ్చేమో కదా. ఇవి లేకపోతే మీ జీవితం ఎంత సుఖంగా హాయిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెరీ లాజిక్. మనము చాలా మంచోళ్ళము, చాలా అద్భుతమైన వాళ్ళము, కానీ మన స్పౌజ్కి అది తెలియదు. మన స్పౌజ్కి అది అప్రిషియేట్ చేయలేకపోతున్నారు. మీరు చాలా టాలెంటెడ్, చాలా అద్భుతమైన వాళ్ళు, చాలా ఎన్నో విజయాలు సాధించగలిగిన వ్యక్తులు, ఎందరినో మెప్పించగలిగిన వ్యక్తులు, కానీ ఇంట్లో మన సొంత స్పౌజ్, హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్, బయట వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్టు చేయలేకపోతున్నారు. ఇలా ఎందుకు ఉండాలి? ఒకసారి ఆలోచించండి. మన సక్సెస్, మనము ఆ స్వర్గానికి ఎగిరే ముందు ఉట్టి వరకైనా ఎగరాలి కదా. మన ఇంట్లో మన స్పౌజ్ తోటి మంచి రిలేషన్ ఉండాలి కదా. అవునన్నా కాదన్నా, యూ హ్యావ్ కమ్ ఇన్ ఎ వెడ్ లాక్. జీవితాంతం అది మనకి ముడిపడిపోయి ఉన్నది. అలాంటప్పుడు మనము ఎలా ఈ రిలేషన్షిప్ ని ఇంకా అద్భుతంగా ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ చూడండి. ఒకవేళ ఆల్రెడీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంటే నేనేం చెప్పడంలా, మంచిది, దాన్ని ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటే దానికోసం తీసుకెళ్ళాలి. ఒకవేళ అలా ఫ్రీక్వెన్సీస్ లో మ్యాచ్ కాలేకపోతుంటే ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఏం చెయ్యాలి అనేది మనము ఇంకొకసారి ఆలోచించుకుందాం. బహుశా మనము ఇలా చెప్పే వాళ్ళు, లేకపోతే మనము కొంతమందికి చెప్పేదానికి ఆ మన కోసం టైం వెచ్చించరు, వాళ్ళకి పట్టదు, వాళ్ళకి అవసరం లేదు, ఎలాగోలా నడిచిపోతోందిలే అనేసి మనము ఆ మనల్ని వదిలేసి ఉంటారు. లేకపోతే మనం కూడా మన ఈగో మూలానో, లేకపోతే మనం థింక్ చేసే థాట్ ప్రాసెస్ మూలానో మనం పట్టుకున్న ఆ దారే రైట్ అనేసి అనుకుంటూ ఉండవచ్చు. ఇది ఇంకొక మంచి అవకాశం టు రియలైన్ ద ఫ్రీక్వెన్సీస్ దట్ వీఆర్ ఇన్. అప్పుడే పవర్ ఆఫ్ నౌ బాగా మనకి పనిచేస్తుంది. ఈ నవ్వు, ఈ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, ఈ ప్రస్తుతం ఉన్న తరుణంలో జీవించడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, వెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో గెట్ ది మోస్ట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. మీకు రిలేషన్షిప్ 100కి 100 పాళ్ళు మిమ్మల్ని ఏవైనా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలిగేది అయి ఉండాలి. ఈ రిలేషన్షిప్ మనము మనలోని లోపాలతోటి, అంటే మనము అనవసరమైన బరువు మోయకూడదు తలలోనైనా సరే. దట్ విల్ make you feel uncomfortable and make you feel unhappy. డిగ్రీ ఎక్కువైతే ఇట్ విల్ మేక్ యూ ఫీల్ డిప్రెస్డ్. ఇంకా ఎక్కువైతే ఇట్ విల్ మేక్ యూ ఫాల్ డౌన్. సో నేనేమి రివల్యూషనరీగా కొత్త స్టెప్స్ ఏమీ తీసుకోమనడం లేదు. మనము ఎప్పుడైనా మన క్లాసులో స్టార్టింగ్ ఏంటంటే, గాంధీజీ గారు చెప్పినట్లు ద చేంజ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మీ, నాతో, నాలో మార్పులు.
సో ఐ విల్ జస్ట్ స్టాప్ దిస్ హియర్. దీంట్లో మీకు అర్థమైనది, ఎందుకంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే, ఈ రిలేషన్షిప్స్ ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ముందు ఉన్న మన వెడ్లాక్ లో ఏమైనా ఆ తెలియకుండా ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వకపోతుంటే వాటిని సరి చేసుకుని పర్ఫెక్ట్ చేసుకోవడానికి మనం మనవంతు ప్రయత్నం చేసి ముందుకు వెళ్తుంటే దీనిలో గుణం కనిపిస్తుంది. మనం జీవితాన్ని ఇంకా అద్భుతంగా ఆస్వాదించవచ్చు. అర్థమైందా అండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ రైట్? వండర్ఫుల్. సో ఎనీబడి వాంట్స్ టు స్పీక్? నమస్కారం సార్. సార్, పార్ట్నరు నమస్కారం. ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంటుంది. హౌ టు ఓవర్కమ్ దట్? దట్ ఈస్ మెయిన్లీ ఇష్యూ ఇన్ ది కేస్ ఆఫ్ కపుల్స్ సార్. అవును, అంటే పార్ట్నర్ ఎలా ఉండాలి అని అంటే, దేర్ ఫ్యామిలీ అని అంటున్నారు. మనం ఆలోచిస్తే దేర్ ఫ్యామిలీ ఆల్సో హ్యాస్ బికమ్ యువర్ ఫ్యామిలీ. ఒకటి అది ఆలోచించాలి ఫస్ట్. మనం కూడా అలా ఆలోచించగలగాలి. వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సరే, దాన్ని మీకు తీసుకోవడానికి అది విపరీతంగా ఉంది అని అనుకోండి. నేను ఐ విల్ డూ ఇట్, డీల్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. మనతో ఉన్న మన పార్ట్నరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉండి ఉంటుంది. కానీ మీ పార్ట్నర్ మీతో మినిమం 75 సంవత్సరాలు ఉండాలి అని అనుకుని వచ్చారు కదా. 75-80 సంవత్సరాలు వాళ్ళైనా అది ఆలోచించాలి కదా. మీరైనా వాళ్ళు ఆలోచించేలాగా మీరు ఆవిడికి చెప్పుండాలి కదా. యూ హ్యావ్ కమ్ సర్టన్లీ. ఇప్పుడు అన్ని ఇళ్లలో ఒకేలాంటి పద్ధతులు ఉండవు. ఇట్ విల్ బి ఎ కల్చర్ షాక్ ఫర్ ద ఎస్పెషల్లీ ఫీమేల్ జెండర్ హూ విల్ బి కమింగ్ టు ఎ న్యూ హౌస్. సో మనం సరిగ్గా ఆలోచించితే తను ఎక్కడ ఉండాలి? ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, లేకపోతే 25 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చారు, కరెక్టే. కానీ ఆలోచిస్తే షీ హ్యాస్ టు బి ఇన్ దిస్ ఫ్యామిలీ ఫర్ ద హోల్ ఆఫ్ ద లైఫ్. తర్వాత లైఫ్ మొత్తం ఇక్కడే ఉండాలి. తను అలా వేరుగా ఆలోచించడానికి, ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ అని అనుకున్న వాళ్ళు మనకి అగైనెస్ట్ గా ఎందుకు చెప్తారు? ఎవరైనా సంతోషంగా ఉండడానికి ఒకటే పద్ధతి ఉంటుంది కదా, సత్యము అనే పద్ధతి. ఆ పద్ధతిని మనం సరిగ్గా నా వైపు నుంచి చూస్తే ఇలా, నీ వైపు నుంచి చూస్తే అలా అని మౌనిక కొన్ని ఈ పర్సెప్షన్ గురించిన ఫొటోస్ మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తా ఉంది. 6ని ఇటువైపు చూసి నేను 6 అని అంటే, అవతల వ్యక్తి అటువైపు చూసి 9 అని అంటున్నారు. ఇద్దరు కరెక్టే, కానీ పర్సెప్షన్ కాకుండా ట్రూత్ అంటూ ఒకటి ఉంది. మనం ఆ ట్రూత్ ని చూస్తున్నామా లేదా? మనం ట్రూత్ ని మనం చూస్తున్నాము, మన పార్ట్నర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నామా? ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది, పర్సెప్షన్ మే డిఫర్. సో ఈ పర్సెప్షన్స్, ఈ ట్రూత్స్ లేకపోతే అండర్స్టాండింగ్, చాలా విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఒక టాంజెన్షియల్ గా వెళ్ళి, అంటే రాకెట్ సరైన కక్షలో ఉండాలి అని అంటే ఒక్క 0.001 తేడా ఉన్నా ఎక్కడో వెళ్ళి కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యేలాగా దాన్ని పడేస్తా ఉంటాం. పర్ఫెక్ట్ మ్యాచ్ లేకపోతే ఇప్పుడు చాలా చిన్న చిన్న పొరపచ్చాలే అనేసి వదిలేస్తే అవి తర్వాత
జీవన జీవన కాలంలో కాలం గడిచే కొద్దీ ఆ ఆర్బిట్ లోకి వెళ్లకుండా చాలా దూరము డిఫరెంట్ గా వెళ్ళిపోతారు. ఇప్పుడైనా మనము ఎప్పుడైనా మనం మన నా పర్సెప్షన్ ఇది, నీ పర్సెప్షన్ ఇది, కానీ ట్రూత్ వేరేది ఉండొచ్చు. ఇద్దరం కలిసి ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్, ట్రై టు సీ ఇట్ ప్రాపర్లీ. మనము ఎవరెవరికో తెలియని వాళ్ళకి కూడా సహాయం చేసేస్తూ ఉంటాం. నేను అంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, మన జీవిత కథ మొత్తం మనం ఒక ట్రైన్లోనో బస్సులోనో లేకపోతే కారులోనో వెళ్తుంటే డ్రైవర్కో లేకపోతే పక్కన ఉన్న ప్యాసింజర్కో చెప్పేసి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ మనతో ప్రయాణం చేస్తున్న, జీవన ప్రయాణం చేస్తున్న మన స్పౌజ్తో మనకి ఇబ్బందులు ఉంటాయి. సో సో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ట్రూత్ ఎక్కడుంది? ట్రూత్ నేను అనుకున్న పర్సెప్షన్ నుంచే మనం మన మన 6 నుంచి ఇటు ఇద్దరు వచ్చి ముందుకు ఎదరకు వచ్చి చూడనిదే, ఒకవైపు చూస్తే ఇది 6 లాగా కనిపిస్తుంది, ఒకవైపు చూస్తే ఇది 9 లాగా కనిపిస్తుంది అనేది తెలియదు. ఇద్దరు ఖచ్చితంగా ట్రూత్ వైపుకు రావాలి. పర్సెప్షన్స్ ని పట్టుకుని కూర్చుంటే నాది ఇదే రైట్, మీది అదే రైట్, మీ ఫ్యామిలీ ఇంతే, మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇంతే, తాతలంతే, మీ తాతలంతే అనేసి తాతలు తిట్లు, ఇక చాలా చాలా టాంజెన్షియల్ గా వెళ్ళి ఇబ్బందులు. సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు మన మంచితనం చూసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు? మనం చూసే ట్రూత్ ని వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయడం లేదు? మనము అప్రిషియేట్ చేసేంతలా మనం ఓపిక తెచ్చుకుని ఎందుకు చెప్పడం లేదు? మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది మన లైఫ్, మన రిలేషన్, మనం బాగు చేసుకోవాలి, వేరే ఎవరో బయట వచ్చి బాగు చెయ్యరు. దీనికి అంటే ఇది పర్ఫెక్ట్ గా ఇలానే ఉండాలి అనేసి అనుకుంటాం, కానీ బహుశా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నేను చెప్పినంత సులువు కాదు. మనం అందరము ఈ ఈ జీవితం అనే భవసాగరాన్ని దాటుతూ ఉంటాము. మధ్య మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉండొచ్చు, కరెక్టే. వాటిని కూడా అభిప్రాయ భేదాలని గౌరవించి, ఓ ఇది వాళ్ళ పర్సెప్షన్ అన్నమాట అని అనుకుని ముందుకెళ్ళిపోవడమే జీవితం. అందుకే నేను చెప్తుంది, 90% ఆఫ్ ఎ పర్సన్స్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద వైఫ్ ఆర్ ద స్పౌస్. మీరు బయటికి వెళ్ళి పరిగెత్తి ఏయో సాధించాలి అని అనుకుంటూ ఇంట్లో అనుకూలత లేకపోతే, అనుకూలమైన వాతావరణం లేకపోతే, నేను ఉన్న అందరికి, మేల్ జెండర్ కి ఫీమేల్ జెండర్ కి ఇద్దరికి చెప్తున్నా, మనము మన స్పౌస్ కి కావలసిన ఊతం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? మనము వారు వేరు వేరు కాదు అని అనుకున్నాం కదా, పెళ్లినాటి ప్రమాణాలు చేసుకున్నాం కదా, అన్నింటిలోనూ నా సహధర్మచారిణి అని అనుకున్నాం కదా, రైట్? అవి ఒక్కసారి ఆలోచించండి. ఆమె మేకింగ్ సమ్ సెన్స్, అర్థమవుతుందా? రైట్. అవుతుంది సార్, అవుతుంది. అంటే యాక్చువల్ గా ఎంత చెప్పినా కూడా సమ్ టైమ్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయి కాకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. బట్ వీ షుడ్ బి పేషెన్స్ ఎట్ దట్ టైం, దట్ ఈస్ ఇంపార్టెంట్. అవును. అంటే We should be in the right path. ఏ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ మీరు అంటే ఇంకొంచెం డీటెయిల్డ్ గా మీరు వెళ్ళండి. ఏ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఎందుకు మనకి కావాలని
మనం ఒక దారి వెళ్తే దానికి అగైనెస్ట్ దారిలోకి ఎందుకు వస్తున్నారు, అంటే ఏ మీ విషయాల్లో వస్తున్నారు? మెయిన్లీ మనీ ఇష్యూస్ అండ్ అదే వస్తుంటది సార్. అది నీవు ఇంత చేస్తున్నావు, నువ్వు వెనుక వేసుకోవాలి, ముందు వేసుకోవాలని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవును. బాగా వస్తుంటాయి అన్నట్టు. వీటిల్లో అంటే ఎవరైనా ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అని అనుకోండి. ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీ వన్. సో ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ స్టీరింగ్ ఒక్కళ్ళ చేతిలోనే ఉండాలి. నాకు డ్రైవింగ్ తెలుసు కదా అనేసి మధ్య మధ్యలో వచ్చి కార్ స్టీరింగ్ అటో ఇటో తిప్పారు అని అనుకోండి, బ్రేక్ మధ్యలో కాలు పెట్టనీయకుండా చేశారు అని అనుకోండి, యాక్సిలరేటర్ లో చేశారు. మనము ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అనేది మనము ముందే అనుకుని, ఈ రెస్పాన్సిబిలిటీస్ లో అన్నీ తెలిసిన వ్యక్తి మీద నమ్మకం ఉంచిన తర్వాత, నాకు డ్రైవర్ మీద నమ్మకం ఉందనుకోండి, నేను మధ్యలోకి వెళ్ళి కార్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేసి నేను చూడను. నేను చక్కగా హాయిగా చాలా 7-8 గంటల జర్నీ ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళి పడుకుంటాను, ఆర్ ఎల్స్ రిలాక్స్ అవుతాను. ఎందుకు? నాకు డ్రైవర్ మీద నమ్మకం ఉంది కాబట్టి. నాకు డ్రైవింగ్ వచ్చు అనేసి అవతల వ్యక్తిని నమ్మేలాగా చేయడం డ్రైవర్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమైన విధి. ఐ మీన్ టు సే, మీరు చూడండి, అంటే జస్ట్ సీ సమ్ ఆఫ్ ది మనకి తెలిసిన మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యాక్టింగ్. చిరంజీవి గారి వైఫ్ ఒకవేళ చూసుకుంటే, వీ కెన్ సీ చిరంజీవి గారు యాక్టింగ్ చేస్తారు, కానీ చిరంజీవి గారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడ ఆ, ఎవరితో యాక్టింగ్ చేస్తారు అనేది వాళ్ళ వైఫ్ కి సంబంధించని విషయం, అవసరం లేని విషయం. చిరంజీవికి యాక్టింగ్ రాకపోతే ఆవిడ చెప్పొచ్చు ఇలా యాక్ట్ చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి అనేసి. షీఈస్ ఫ్రమ్ అగైన్ అల్లు ఫ్యామిలీ. అల్లు రామలింగారావు గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ కూతురు. సో షీ డస్ నాట్ మిడిల్ విత్ ద యాక్టింగ్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఇదిగో ఆయన బ్లడ్ బ్యాంక్ ని స్థాపించినా లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆవిడకి అసలు సంబంధమే లేదు, ఆవిడ ఏమైనా పట్టించుకోదు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఇదిగో మనం చూస్తున్న వీడియోస్ లో వాళ్ళ అత్తగారిని చూసుకోవడం, వాళ్ళ కోడలతో ఉండడం, వాళ్ళు వంటలు చేసుకోవడం, వాళ్ళు ఒక ఛానల్ ఇది చేసుకోవడం, ఆవిడ ప్రొఫిషియన్సీ ఆవిడది వేరే. నేను ఈయన ఎవరితో యాక్ట్ చేస్తున్నారో ఆ సెట్స్ కి వెళ్తాను, వాళ్ళ దగ్గర కూర్చుంటాను, ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో సక్సెస్ మీట్స్ కి వస్తాను అనేసి ఏమి రారు. అవసరమైనప్పుడు మాత్రమే, పిలిచినప్పుడు మాత్రమే వస్తారు. సో ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కొన్ని విషయాలు డొమైన్, అంటే మనకి ఇది అర్థం అయినా అవ్వకపోయినా, డొమైన్ ఏదైతే మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకళ్ళే డ్రైవ్ చేస్తున్నట్లు, ఆ డ్రైవర్ కి పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎలా అయితే కల్పించుకోని అవసరం లేని అటువంటిగా ఉంటే ఎంత బాగుంటుంది. చీటికి మాటికి అరే ఇదిగో వచ్చేస్తుంది లారీ వస్తోంది అనేసి పక్కన మన డ్రైవింగ్ సీట్ లో పక్కన ఎవరన్నా వచ్చి మనకి చెప్తా ఉంటే మనకి చిరాకు వేస్తుంది. అలా యూ షుడ్ మేక్ ద అదర్ పర్సన్ సే ఎస్, ఐ నో డ్రైవింగ్, ఐ నో హౌ టు అప్లై బ్రేక్స్, ఐ అండర్స్టాండ్, ఐ విల్ బి కేర్ఫుల్ అనేసి ముందు మనం ఏం చేస్తాము అని అంటే, ఆ ముందు చెప్పినప్పుడు ఆ సరేలే అనేసి వదిలేస్తాం. కానీ ఇదిగో ఐ పర్ఫెక్ట్లీ నో డ్రైవింగ్, కావాలంటే నేను చాలా స్లోగా వెళ్తాను, టిల్ యూ గెట్ ది కాన్ఫిడెన్స్ అనేసి, ఇట్ ఈస్ నాట్ యువర్ డొమైన్, ఇట్ ఈస్ సర్టన్లీ నాట్ యువర్ డొమైన్ అని క్లియర్ గా చేసుకోగలిగితే, మనము మన బౌండరీస్ గీసుకోగలిగితే బాగుంటుంది.
రైట్? సార్ కొందరికి కొన్ని వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు కదా ఆపోజిట్ పర్సన్ కి, మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, అప్పుడు మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. మీకు ఆ కెపాసిటీ ఉందా అండి? మీకు 100% ఆ కెపాసిటీ ఉందా? అవతలి వ్యక్తికి లేదు, మీరు 100% వారికి లేదు అనేసి తీర్మానించారు, మీకుందా? ఆర్ కొన్ని మీరు ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తున్నారా? కొన్ని విషయాలలో ఉండొచ్చు కదా సార్, అన్ని విషయాలలో కాకపోయినా నేను అదే చెప్తున్నా, ఉంటుంది, కొన్ని విషయాలలో ఉంటది. ఒక కేపబిలిటీ. ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు. హూ ఈస్ స్పీకింగ్? విజయ్ సార్. విజయ. ఒక నిమిషం ఆగండి రమ్య గారు, ఒక నిమిషం ఆగండి. మనకి ఆ అవతల వ్యక్తి మీద కేపబిలిటీ ఎందుకు లేదు? కేపబిలిటీ ఒకవేళ లేకపోతే ఆ పని చేయవలసిన వ్యక్తి కేపబుల్ అయ్యేలాగా మనం చూడాలి. కానీ చైనీస్ లో ఒక సామెత ఉంది, ఏమని అని అంటే, టీచ్ ద ప్యూపుల్ ద ఆర్ట్ ఆఫ్ ఫిషింగ్, డోంట్ గివ్ ద ఫిష్. నాకు తెలుసు అనేసి అనే కంటే కూడా, ఇది బహుశా ఇది మన సాంప్రదాయాల్లో ఇది మగవాళ్ళు చేయవలసిన పని, ఇది మన సాంప్రదాయంలో ఆడవాళ్ళు చేయవలసిన పని. ఓకే, అవసరమైనప్పుడు మగవాళ్ళు చీపిరి పట్టుకొని ఓడ్చడం తప్పేమీ లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది పర్ఫెక్ట్ గా కొన్ని వీళ్ళే చెయ్యాలి, కొన్ని వాళ్ళే చెయ్యాలి అని గిరిగీసుకోవడం వేరు. ఇది చేయవలసిన పనులు, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం అసలు ఉండనే ఉండదు. మనము అవతల వ్యక్తికి ఈ ఒక ఫలానా వాటిల్లో ఫలానా స్కిల్ లేదు అని అన్నప్పుడు, మనం దూరేటప్పుడు మనకు నిజంగా ఆ స్కిల్ ఉందా లేదా మనం చూసుకోవాలిగా. నాకు ఈ స్కిల్ ఉంది కాబట్టి ఇక నుంచి ఈ విషయాలన్నీ నేనే చూస్తాను. సరే, డ్రైవింగ్ మగవాళ్ళ ఉద్యోగమే కాదు, ఆడవాళ్ళు చేయొచ్చు. డ్రైవింగ్ నేనే చేస్తాను ఇక నుంచి, మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు కాబట్టి. యు మేక్ దట్ స్టేట్మెంట్ అండ్ మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. ఇదిగో నా చేతికి స్టీరింగ్ ఇవ్వకుండా ఈవిడే తీసేసుకుంటుంది అని ఆయన బాధపడకుండా ఉండగలగాలి. లేకపోతే ఆయనని, ఇదిగో నీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు, యూ హ్యావ్ టు, దిస్ ఈజ్ ఎ మేల్ జాబ్, జనరల్లీ మన కామన్ పార్లెన్స్ లో మేల్ జాబ్ నువ్వే చేయాలి, డ్రైవింగ్ నేర్చుకో, అంతే. నేను ఐఎమ్ జస్ట్ డ్రైవింగ్ కి మాత్రమే కావాలని ముడిపెడుతున్నా, వేరే విషయాల్లోకి కావాలని వెళ్ళడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. అర్థమవుతుందా అండి? రైట్? సో మన డొమైన్ ఎక్కడ ఉంది? ఈ స్కిల్ నేర్చుకోవడంలో తప్పులేదు, ఫైనాన్సెస్ చూసుకోవాలి అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ నేను ఇందాక చెప్పాను చూసారా, డ్రైవింగ్ నీకు రాదు, ఇదిగో ఇట్లా 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 అనేసి నువ్వు సరిగ్గా తిప్పట్లేదు, నేను కూడా తిప్పుతాను అని ఇద్దరు గనక, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్లు, వంట ఒకళ్ళు కాకుండా ఇద్దరు చేస్తుంటే ఎలా అయితే పాడైపోతుందో, వంట చేయవలసిన వాళ్ళని చేయనివ్వాలి. బాగోకపోతే చెప్పగలగాలి, బాగుండేలాగా చూసుకోగలగాలి. రిలేషన్షిప్ మెరుగుపడాలి అనంటే ప్రతి ఒక్కళ్ళ ఇండిపెండెన్స్ ని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. రైట్? సార్ నమస్తే సార్. ఈరోజు సెషన్ మిస్ అయిపోయినట్టయితే నేనే పెద్ద లూజర్ అనిపించింది సార్. తర్వాత నాకు తెలిసి ఈ రిలేషన్షిప్లో అనేది పెద్ద తేలితోటి అయిపోయింది సార్ ప్రతి ఒక్క లైఫ్లో. దాన్ని రేపేమంటే రేపు 6 వరకు అయినా కూడా వస్తానే ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్లో అందరిలో. బట్ కానీ అంటే సార్ మన ప్రొఫెషన్ దగ్గర లేకపోతే ఎక్కడైనా డిఫర్ చేస్తే ఓకే, కానీ మన సాంప్రదాయబద్ధంగా వచ్చే ధర్మం దగ్గర మాత్రం డిఫర్ అయితే మాత్రం అది పెద్ద కాన్ఫ్లిక్ట్గా తీసుకోవాలి సార్. మిగతా అన్నింటిలో ఎక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా
ఆ కెపాసిటీ ఉండి 100% సపోర్ట్ చేసేట్టుగా ఉంటేనే మధ్యలో ఇంటర్ఫియర్ కావాలి సార్. ఆర్ఎల్స్ ఇద్దరు ఒక ఫ్యామిలీగా వచ్చారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే సాల్వ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటారు. ఒక 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉండరు. అప్పుడు మా కెపాసిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి రిలేషన్షిప్, హెల్తీ రిలేషన్షిప్, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి కదా సార్ ప్రాబ్లమ్స్ని. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా సో ధర్మబద్ధంగా ఉన్నాము. సో లైఫ్లో అయినా అన్ని ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. అప్పుడు కూడా మనం రెసిలెంట్గా ఉండి డిస్కస్ చేసుకొని ఇప్పుడున్న జనరేషన్లో నాలెడ్జ్ రిసోర్సెస్ని ఎలా పట్టుకోవాలి, మన కెపాసిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్న టైంలో కూడా పక్కన వాళ్ళ దగ్గర సజెషన్స్కో లేకపోతే అటు సైడ్ డిపెండ్ అయినప్పుడే గ్యాప్ పెరుగుతుంది సార్. అలా కాకుండా మీరు చెప్పినట్టు ఫస్ట్ కమ్యూనికేషన్ సార్. బౌండరీస్ అంటే సార్ బయట వాళ్ళకైతే బౌండరీస్, కానీ ఫ్యామిలీస్ కొన్ని చోట్ల మనకి కొన్ని కరెక్ట్గానే ఉంటాయి సార్. కానీ బౌండరీస్ సెట్ చేసేటప్పుడు మనం వన్నెస్గా వెళ్తాం కదా సార్. ఆ వన్నెస్ని కొంచెం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా సో అన్నిటికీ అలా యూస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. మంచిగా ఉంటే టిష్యూ పేపర్లో యూస్ చేస్తున్నారు సార్. బట్ మనం ఒకసారిగా అవేర్ అయ్యి నో కాదు ఇది నా ఫ్యామిలీ ఫస్ట్ మిగతాది నెక్స్ట్ ఆగినప్పుడు మనల్ని విలన్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే సార్. మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరు కావాలి ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఆల్ ఆఫ్ యూ. మనం అందరికంటే ఎక్కువ ఐడియల్ గా ఎవరిని ప్రేమించాలి? మనల్ని మనమే ప్రేమించాలి సార్. మామూలుగా అయితే మనం ఆ ప్రేమించుకుంటాం. తర్వాత ఫ్యామిలీ, పేరెంట్స్, ఫ్యామిలీ అంటే స్పౌస్, ఎవరు? అమ్మ నాన్న భార్య పిల్లలు. అమ్మా నాన్న. ఓకే, అమ్మా నాన్న ముందు వస్తారా లేకపోతే భార్య వస్తుందా? అమ్మ నాన్న సార్. ఓ ఓకే. నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇది అని చెప్పడంలా, నేను మిమ్మల్ని ప్రతి వాళ్ళని క్వశ్చన్ చేసుకోమని అంటున్నాను. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు క్వశ్చన్. బహుశా మీ స్పౌజ్ కి అందరికంటే నన్ను ప్రేమించే వ్యక్తి, ఇదిగో నేను నా ఫ్యామిలీని మొత్తం వదిలేసి వచ్చాను, నేను ఎంతో త్యాగం చేశాను, కానీ ఆయనకి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ముందు ముఖ్యం అని అనుకుంటే ఆవిడ మిమ్మల్ని 100కి 100 పాళ్ళు ప్రేమించగలదా? ప్రేమించదు సార్. ఆలోచించండి. అంటే జస్ట్ ఒక వ్యక్తి సాక్రిఫైస్ ఏమో మీరు సాక్రిఫైస్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. నేను ఇక్కడ ర్యాంకింగ్ ఇంపార్టెంట్ కాదు, ర్యాంకింగ్ అనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఆ వ్యక్తి ఎవరైతే మీ కోసం వచ్చారో ఆ వ్యక్తి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వగలగాలి. నేను ఎంతైతే త్యాగం చేసి వచ్చి ప్రేమిస్తున్నానో నాకు ఇక్కడ అంతే విధమైన ప్రేమ దొరుకుతుంది అని అనిపించినప్పుడు ఆ రిలేషన్ గట్టిగా ఫెవికాల్ బంధం లాగా నిలిచిపోయి ఉంటుంది. లేకపోతే ఏ చిన్న గొడవ వచ్చినా ఈ రిలేషన్ మళ్ళీ మనం మాటికి అతికించుకోవాలి. ఇందాక మీరు అన్నట్లు ఎవరో ఒకళ్ళు పైన పెద్దలో లేకపోతే పిల్లలు ఉన్నారని కంపల్షన్స్, లేకపోతే ఇవేమన్నా ప్రేమ 100కి 100 పాళ్ళు ఉన్న ర్యాంకింగ్. అగైన్ నేను ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నాను. ర్యాంకింగ్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్. అవతల వ్యక్తికి ఇది నన్ను తనని తాను ఎంత ప్రేమించుకుంటాడో నన్ను అంతే ప్రేమిస్తాడు అనే స్పృహ, అనే రియలైజేషన్ అవతల వ్యక్తికి వచ్చినప్పుడు మీ రిలేషన్ 100% బాగుంటుంది. దీనిలో ఇంకా డౌట్ ఏం లేదు. అలా అవతల వ్యక్తికి మనం నమ్మకం ఇస్తున్నామా? మన మాటల ద్వారా, చేతల ద్వారా, మనము భావించే భావాల ద్వారా, ఇచ్చే ఇంపార్టెన్స్ ద్వారా, ఆర్ వి గివింగ్ దట్ సార్ట్ ఆఫ్ కంఫర్టబిలిటీ టు ద స్పౌజ్? స్పౌజ్ అంటే హస్బెండ్ కి వైఫ్, వైఫ్ కి హస్బెండ్, అందరం ఆలోచించుకోవాలి. ఐడియల్ గా మన రిలేషన్స్ అన్ని బాగుండాలి అని అంటే అమ్మా నాన్న నేను ఇదిగో కన్నారు, మనల్ని పెంచారు, మనల్ని మంచిగా చూసుకున్నారు, వాళ్ళని చూసుకోవద్దు అనడం లేదు. ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి. ఆ కన్ఫ్యూజ్డ్ ప్రయారిటీస్ ఉండకూడదు. అయితే
నన్ను నేను ప్రేమించే కంటే నా ముందు మా అమ్మ నాన్న కంటే వాళ్ళని ఎక్కువ పెట్టేశాను అని అనుకోండి, అసలు ప్రయారిటీ రానే రాదు, ప్రాబ్లమే ఉండదు. ఇఫ్ ఐ సే దట్ నేను నా పరిధిలో నేను ధర్మబద్ధంగా జీవించాలి అని అనుకున్నప్పుడు, ధర్మబద్ధంగా జీవించడానికి మనము హిందూ సాంప్రదాయంలో అంటే ప్రతి సాంప్రదాయంలో వైఫ్ కి చాలా ఇంపార్టెంట్ పాత్ర. సహ ధర్మచారిణి, దాని అర్థం తెలుసుకోండి. ప్లీజ్ మ్యూట్ ఎవరైనా. నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే సర్టన్లీ గివ్, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు అంటే వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడారంటే మీరు చెప్పే దాని మీద దానికంటే వినే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు, కాబట్టి హ్యాండ్ రైస్ చేసి మీరే పిలిస్తే బాగుంటది కదా సార్. అంటే అడ్డదిడ్డంగా ఎవరో ఒకరు మాట్లాడేస్తుంటే అది మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్ రైస్ చేస్తే మీరు వర్షమడి మీరు పిలుస్తారు కదా అని అవునవును, నేను ఉంటారు. అలానే హ్యాండ్ రైస్ చేసినప్పుడే పిలుస్తున్నాను. హ్యాండ్ రైస్ అలా చేసిన వెంటనే పిలుస్తున్నాను. ఇలా మధ్యలో మాట్లాడేస్తే మనం మాట్లాడే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం కానీ వినే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం నో సార్. అది ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్. అలానే చేస్తున్నాం మనం, రమ్య గారు, ఓకే, అలానే చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మనకి వై దిస్ క్లాస్ ఈస్ బికమింగ్ ఇంపార్టెంట్ ఆర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను అగైన్ రిపీట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నాను. మనం ఎంతో బయటికి వెళ్ళి ఉరుకులు పరుగులు చేస్తూ జీవితాన్ని సాఫీగా సాగించాలి అని డబ్బులు సంపాదిస్తూ వచ్చి ఇంట్లో ప్రశాంతత లేకపోతే, మనకి 100కి 100 పాళ్ళు రావలసిన సపోర్ట్ లేనప్పుడు, మనము యుద్ధాలు చేస్తున్నప్పుడు, మనము చేస్తున్న ఈ శ్రమ అంతా వృధా అవుతుంది. ఒక పక్కన కారులో బ్రేక్, ఇంట్లో బ్రేక్ పడుతుంది, బయట యాక్సిలరేటర్ ఇస్తా ఉంటాము. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. బండికి ముందుకెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్తున్నామా తెలియదు. మనం అనుకున్నప్పుడు మాత్రమే బ్రేక్ వేయగలగాలి. అవతల వ్యక్తి అన్ఇంపార్టెంట్ అని అనుకోకూడదు. అవతల వ్యక్తి, మన స్పౌస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్పౌస్ గురించి మాత్రమే ఎందుకు చెప్పాను అని అంటే, ఇది స్పౌస్ ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులు కూడా అంతే ఇంపార్టెంట్. నేను అది కాదు అనట్లా. మనం ఒక్క రిలేషన్ అర్థం చేసుకుని ఆ రిలేషన్ ని మిగతా వాటికి ఆపాదించి మనం రాసుకున్న ముగ్గురికి లేకపోతే రాసుకోబోయే ఇంకో 30 మందికి మనం ఆపాదించాలి అని అంటే, ఈ విషయాలు మనకి క్లిస్టల్ క్లియర్ గా తెలిసి ఉండాలి. అప్పుడు మనం జీవితాన్ని 100కి 100 పాళ్ళు మంచిగా ఆస్వాదించగలుగుతాము. రిలేషన్స్ బాగున్నప్పుడు మీకు వేరే తలనొప్పి ఉండదు. మీరేం చేస్తే మీరు పైకి ఎగదోసే మీ స్పౌస్ ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు మిగతా రిలేషన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా బాగుపడతాయి. ఈరోజు మీరందరూ ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఏమని? am I the best spouse? నేను నిజంగా బెస్ట్ భార్యనా, లేకపోతే నేను నా బెస్ట్ హస్బెండ్నా, నా వైఫ్ కి తగ్గ హస్బెండ్ ని నేను అవుతున్నానా లేదా? ఏమవ్వచ్చు? ఏం చేస్తే నా వైఫ్ నన్ను బెస్ట్ గా అనుకుంటుంది అని హస్బెండ్స్ రాయండి. వైఫ్స్ ఏం చేస్తే నా హస్బెండ్ నన్ను బెస్ట్ వైఫ్ గా ఫీల్ అవుతారు? ఏమి చేస్తే? చాలా చాలా చిన్న చిన్న మార్పులే. మనం చాలా మన మైండ్ లో టాంజెన్షియల్ గా, ఇందాక చెప్పాను చూసారా, రాకెట్ 0.001 డిగ్రీ వెళ్తున్నప్పుడు కక్ష ఎంతో దూరంగా వెళ్ళిపోయింది అనేసి. చాలా చిన్న చిన్న మార్పులు మన లైఫ్ లో చేసుకోవాల్సినవి, చాలా చిన్న చిన్న మార్పులు. చాలా
ప్రశాంతంగా మాట్లాడగలగడం. చాలా విషయాల్లో మన మాట మనం చూపించే ఆదరణ. బయట నుంచి అలసిపోయి వచ్చాం, బయట అందరితోటి చక్కగా మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. అలా గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. గ్రాటిట్యూడ్ రాయండి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ టెల్లింగ్ యూ. ఏం చేస్తే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి, గ్రాటిట్యూడ్ రాసుకోండి. బట్ ఈ ఒక్క విషయం కూడా ఆలోచించండి. ఏం చేస్తే నేను బెస్ట్ స్పౌజ్ని అవుతాను? నా వైపు నుంచి మనం ఊరికే మన మైండ్ ఇదిగో నువ్వు బాగానే ఉన్నావు, అవతల వ్యక్తిదే ప్రాబ్లం అని ఎప్పుడూ చెప్తుంది. మీరు 1000 కోట్ల సార్లు అడగండి, కానీ మీలో ఈగో ఉన్నంత వరకు నువ్వు రైట్ అని కాకుండా అవతల వ్యక్తి ఏం చేయాలో ముందు చెప్తా ఉంటది. దానిని ఆ పార్ట్ ఆఫ్ ద మైండ్ ని కామ్ గా ఉండమని చెప్పి మీరేం చేయాలి అని అంటే, నా వైపు నుంచి నేను ఏం చేస్తే నేను బెస్ట్ స్పౌజ్గా ఉంటాను ఆలోచించు, రాయండి. రాసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మనం ఎలా ఉంటే మనము అద్భుతమైన దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలము అనే విషయాన్ని మీరు ఇంకొకసారి ఆలోచించండి. అదేదో పాటలో ఉన్నట్లు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో. ఏంటి? అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఎప్పుడైనా మనము బై ఛాన్స్ ఇదిగో 0.001% ఏదైనా పక్కకి వెళ్తే, తడబడితేనో పొరబడితే తప్పు దిద్దుకోవడానికి మనం అడ్డు రాకూడదు. ఐఎమ్ సారీ అని చెప్పడానికి మన అహం అడ్డు రాకూడదు. మన అహం మనల్ని మంచిగా ఉంచడానికి వచ్చింది, మనల్ని చెడ్డగా ప్రొజెక్ట్ చేయడానికి రాలేదు. లేదది. మనము చక్కగా మన స్పౌస్ దగ్గర ఇబ్బంది ఏంటి? మన భర్తకి భార్య దగ్గర, భార్యకి భర్త దగ్గర ఇబ్బంది ఏంటి? మాట్లాడుకోకపోవడానికి, సరిగ్గా అవతల వ్యక్తి గురించి ఆలోచించకపోవడానికి. సో హ్యావ్ దట్ థాట్ టుడే. మనము ప్రాక్టీస్ చేయించాలి అనేసి మౌనిక అనుకుంది. వీ హ్యావ్ సమ్ మోర్ థింగ్స్ టు టెల్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ రోజు దీన్ని ఇక్కడ ఆపేద్దాము. బట్ ప్లీజ్ ప్రాక్టీస్, మనం రోజు చేసే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఐ జస్ట్ గివ్ దిస్ టు మౌనిక. నాకు తెలుసు చాలా మందికి చాలా మాట్లాడాలని ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి, కానీ నేను చెప్పినది మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఏమంది ఎక్సర్సైజ్ చేయమన్నాను? హౌ కెన్ ఐ బీ ద బెస్ట్ స్పౌస్? హౌ కెన్ ఐ బీ ద బెస్ట్ స్పౌస్? అగైన్ రిపీట్ చేస్తూ చెప్తున్నాను. అవతల వ్యక్తిలోని లోపాలు ఎత్తి చూపించడం కోసం ఎక్సర్సైజ్ చేయడం లేదు. మనము ఎంత బాగా ఫ్రీక్వెన్సీలోకి అలైన్ అవ్వడానికి మనము మన వైపు నుంచి చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి అనే దాన్ని చూసే అవకాశంని ఈరోజు తెచ్చుకుంటున్నాం. ఏమి గుర్తు రాకపోతే నేను పాడిన ఈ చిన్న పాటలోని 2 లైన్లు గుర్తుకు తెచ్చుకోండి. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని. ఒకరినొకరు తెలుసుకున్నప్పుడు ఇది చాలా చాలా అద్భుతంగా మన జీవితం ఉండబోతుంది. రిలేషన్స్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్, దట్ వెరీ పాయింట్. ఓకే, సార్ ఇంకొంచెం క్లారిటీగా చెప్పారా? ఏ విషయం చెప్పమంటారు? అంటే ఇన్ని రోజులు ఎలా ఉన్నానో, అంటే అరిచి ఉంటాను, అడ్జస్ట్ అయి ఉంటాను.
ఇంకొంచెం ఇప్పటి నుంచి బెస్ట్ స్పౌస్ గా ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఇంకొంచెం ఏదైనా ఎగ్జాంపుల్స్ సర్దుకుపోవడము, ఇంకొంచెం ఒక చిన్న స్టోరీ మీరు లాగా. మీరు రాయడానికి మీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని రాయడానికి ప్రయత్నించండి. మనం అవసరం ఉంటే ఈ సాటర్డేనో సండేనో స్పెషల్ క్లాస్ చెప్పుకొని డౌట్స్ గురించి ఆలోచిద్దాము. లేదు వీకెండ్స్ ఫుల్ గా డౌట్స్ పెట్టుకుంటే అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ పర్సనల్ గా చెప్పుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ టైం స్పేర్ చేయొచ్చు కదా. సో మీరు అప్పుడు అడగండి ఓపెన్ గా, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు అని. అంటే ఇబ్బంది పడకుండా అడగండి. సో మనం ట్రై చేద్దాం కలిసి సాల్వ్ చేసుకోవడానికి. ఓకే మ్యామ్. ఇప్పుడు దీంట్లో మాట్లాడలేమన్న వాళ్ళు ఆ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్ ఒక్క రోజుల్లో రాదు. ఇది సంవత్సరాల తరబడి టాంజెన్షియల్ గా వెళ్ళిపోయిన విషయం. మనము ఈ రిలేషన్స్ మీద మనం బాగా వర్క్ చేయాలి, బాగా ఎక్కువ వర్క్ చేయాలి, చాలా ఎక్కువ వర్క్ చేయాలి. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మెయిన్ గా రిలేషన్షిప్స్ లో చాలా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ప్రాబ్లం మీద ఫోకస్ ఎక్కువ పెడతాము. ఇప్పుడు మనం చందమామలో వెలుగుని ముందు చూడకుండా మచ్చల్ని చూస్తే ఎలాగా కదా. ఫస్ట్ చందమామని అప్రిషియేట్ చేయాలి కదా, దానిలో మంచిని చూద్దాం అంటున్నాం. అందుకని ముందు వాళ్ళలో మంచివి కనుక మనము మన తలలో పూర్తిగా మనము పంపించుకోగలిగితే, నింపుకోగలిగితే మచ్చలు కనపడవు. అందాన్ని మాత్రమే ఆస్వాదించడం మొదలు పెడతాం. మనం వైపు నుంచి అలాంటి ఎఫర్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలవుతుంది. మసకేయని పున్నమిలా మనికి నింపుకో. ఓకే, మసకేయని పున్నం. ఫోకస్ వాళ్ళలో మంచి విషయాల మీద పెట్టండి అండి కొన్నాళ్ళు. అది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఎవరి కాళ్ళకి సొంత ఈగో ఉంటుంది, అహం అన్నమాట. సో మనకి ఎక్కడన్నా కొంచెం మన ఎక్స్పెక్టేషన్స్ దాటి వాళ్ళు ఉన్నారు, లేదంటే దానికంటే తక్కువ ఉన్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు నాకు విరుద్ధంగా ఉన్నారు అనేసుకుంటాం. విరుద్ధం కంటే కూడా వీఆర్ ఫ్రమ్ టూ డిఫరెంట్ వరల్డ్స్. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు మనం ఏం చిన్నప్పటి నుంచి కలిసి పెరగలేదు కదా. తను డిఫరెంట్ గా పెరిగారు, నేను డిఫరెంట్ గా పెరిగాను అని అర్థం చేసుకోవాలి దాన్ని. సో తన సెటప్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, అమ్మా నాన్న పెంచిన విధానం వేరు, పరిసరాలు వేరు, తను పెరిగిన టీచర్స్ గాని ఫ్రెండ్స్ గాని తనకు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ తన డిఎన్ఏ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. తన జెనెటిక్ పూల్ వేరుగా ఉంటుంది. మనలాగా ఇప్పుడు మన ఫ్యామిలీలో వచ్చేవే. మా అమ్మాయికి మా అమ్మమ్మ లాగా కోపం ఎక్కువ, అలాగా మనము ఈ కూడా వెనక్కి వేసుకుంటాం మనోళ్ళని. మరి అలాగా మీ హస్బెండ్ కి కూడా వాళ్ళ వైపు నుంచి అన్ని వచ్చి ఉంటాయి, అండ్ మీ వైఫ్ కి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా హెరిడిటరీగా పాస్ అయ్యి ఉంటాయి. సో వాటిని అన్నిటినీ తీసుకోవాలి, ఒప్పుకొని తీసుకుని గ్రాంటెడ్ గా. కాకపోతే మన వైపు నుంచి ఎలాగంటే ఇప్పుడు మనము ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళామనుకోండి, జనరల్ గా చెప్తున్నా, ఎవరైనా స్వామీజీ లైక్ మంచి వెల్ నోన్ అండ్ హీఈస్ వెరీ గుడ్, అందరికి బాగా తెలిసిన ప్రచారం అవుతుంది ఆయన చాలా మంచి వాళ్ళని, చాలా ఈ సహృదయులని. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరికన్నా డిఫరెన్స్ చూపించడం మీరు చూసుంటారా? అక్కడ ఎవరున్నా ఒకటే ఆయన కళ్ళ ముందు. తప్పులు ఒప్పులతో చూడ్డాయన మనిషిని మాత్రం ప్రేమిస్తాడంతే. ప్రేమగా మాట్లాడతారు, భోజనం పెడతారు, వాళ్ళ ఎవరికైనా సొల్యూషన్స్ కావాలంటే చెప్తారు. కానీ ఎక్కడ ఎవరికి తక్కువ ఎక్కువ ఇవ్వరు. సో ఇలాంటి ఎఫర్ట్ మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. అవతల వాళ్ళని తప్పులు ఒప్పులు ఎతకకుండా వాళ్ళు పూర్తిగా యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ మనిషిగా వాళ్ళు యాక్సెప్ట్ చేద్దాం. మనిషి అంటే ఎందుకండి, మనిషి అంటే తప్పు ఒప్పు, మనిషి అంటే మంచి మనిషి చెడ్డ మనిషి అని ఎక్కడా లేరు. టీవీల్లో సినిమాల్లో మనకు అలా చూపిస్తారే, హీరోను విలన్ చిన్నప్పటి నుంచి. బట్ నిజానికి రెండు కూడా ఉంటాయి కదా. మనిషి అంటే మనలో లేవా తప్పులు? సరిగ్గా మనం స్ట్రైట్ గా మనం ఎత్తుక్కుంటే లేవా అండి మనలో తప్పులు? చాలా తప్పులు ఉంటాయి మనలో కూడా. కాకపోతే మనకు కూడా తెలియదు అవి తప్పులని, ఎందుకంటే మన అహం కప్పేస్తుంది. మన అహం చెప్పుద్ది మనలో మంచి హైలైట్స్ మాత్రమే చూపిస్తుంది, కానీ అవతల విషయానికి వచ్చేసరికి ఓన్లీ వాళ్ళ నెగిటివ్స్ ఫస్ట్ హైలైట్ చేస్తుంది. సో ఇక్కడ నేను అంటున్నాను, న్యాయం మనమే చేసుకోవట్లా సరిగ్గా. అలాంటప్పుడు అవతల వాళ్ళ గురించి జడ్జి చేసే హక్కు ఎక్కడుంది అసలు మనకి? సో వాళ్ళని వాళ్ళ తప్పులతోనూ ఒప్పులతోనూ స్వీకరిద్దాం ఫస్ట్. వాళ్ళు స్వీకరించినప్పుడు అన్ని విధాల వాళ్ళలో మంచి ఎక్కువ కనపడుతుంది. మంచి ఎక్కువ కనపడినప్పుడు చెడు నెమ్మదిగా చెప్పబడిపోతుంది. ఎప్పుడైతే చెడు చెప్పబడిపోతుందో ఆ మనిషిని మనం మనస్ఫూర్తిగా అన్ని విధాల ప్రేమించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేకపోతే అన్ని మంచి విషయాలు రాసుకుంటున్నాము,
వెళ్ళి లేవంగానే వాళ్ళతో ఏదో పాత విషయం గుర్తు తెచ్చుకుని గొడవ పెట్టుకోవాలనిపించిందా మీకు ఈ వారంలో? ఎవరన్నా చూడండి, మీ పేషెన్స్ లెవెల్స్ మార్పు వచ్చి ఉంటుంది కదా. ఎప్పుడు ఇబ్బంది వచ్చే టాపిక్లు కూడా మీరు ఎత్తి ఉండరు ఖచ్చితంగా. నాకు అంటే మీరు అనుకుంటున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్, ఇక్కడ నేను రాయిపిస్తున్నాను కూర్చొని స్కూల్లో టీచర్ లాగా, బట్ బ్యాక్గ్రౌండ్ లో మీ లైఫ్ లో ఏం జరుగుతుందో నేను గెస్ట్ చేయగలం. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ దిస్ ఈస్ మై 5th ఇయర్ హియర్. ఓకే, లోపల ఏం జరుగుతుంది, మీ ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారు అనేది కూడా గెస్ట్ చేయగలం ఎంతో కొంత మేము. ఎందుకంటే ఇవి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది మేము అంటే ఇప్పుడు బుక్ లో చదివి గుడ్డిగా నేను ప్రాక్టీస్ చేయించాను అనుకో, అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. సో సిన్సియర్ గా అందుకనే ప్రాక్టీస్ మీద ఎఫర్ట్ పెట్టండి. ఎంత ఎఫర్ట్ పెట్టండి అంటే, ఇప్పుడు నేను నిన్న రాసా గ్రాటిట్యూడ్ మీకు ఐడియా రావాలని. నేను జనరల్ గా రాసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రాస్తా. బట్ నేనేంటి, నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత ఫీల్ తెచ్చుకోండి. కొంతమందికి కవి హృదయం ఉంటుంది. ఇప్పుడు నేను బాగా ఫీల్ అయినప్పుడు నేను కొంచెం కవిత కూడా యాడ్ చేసుకోగలను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అది. ఇప్పుడు నేను ఇట్ ఈస్ మై టైప్, నేను అలా రాసుకుంటా. మీకు మీది ఎత్తుక్కోండి, మీ స్టైల్ ఏంటి ఎత్తుక్కోండి. ఫస్ట్ లో రాసినప్పుడు ఆఫీస్ లో అకౌంట్స్ రాసినట్టు రాసేదాన్ని, వెరీ స్ట్రైట్ వర్డ్స్ అన్నమాట. థ్యాంక్ యూ, ఎందుకు, అలా. సో తర్వాత ఫీలింగ్ పెంచుకునే దారి ఎత్తుక్కున్నాను నేను. నాకు దారి ఎలాగంటే నా అలాగే నాకు అదొక రకమైన పోయట్రీ లాగా వస్తుంది నాకు వెన్ ఐ రైట్. సో అలాగా మీరు దాన్ని అంటే ఏదో ఒక దాంతో పోలుస్తాం. ఏంటి, మన ప్రపంచంలో అతి అందమైనవి లేదంటే ప్రేమని పోల్చేవి ఏంటివి, తల్లి ప్రేమ కదా, సముద్రం, అలా ఏదో ఒక దాంతో పోలుస్తూ ప్రతిదాన్ని ప్రేమని అంటే వర్డ్ ఎక్కువ వాడండి. అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ మై పేరెంట్స్, లేదంటే అలాగ 1 or 2 వర్డ్స్ మనం వాడుతున్నాం, మంచి వర్డ్స్ అన్నమాట. నేను అనేది ఏంటంటే వీలైనన్ని ఎక్కువ వర్డ్స్ ఎత్తుక్కోండి ఎక్స్ప్రెస్ చేయడానికి గ్రాటిట్యూడ్. వాళ్ళతో బాగుంది, వీళ్ళతో నేను బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ మై పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ మై అని రాసినప్పుడు ఆ థ్యాంక్ యూ పక్కన బికాజ్ అని రాసినప్పుడు ఎక్కువ పదాలు ఉండేలాగా ప్రయత్నించండి ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎందుకంటే మనం ఎక్కువ వర్కౌట్ చేయలేదు, కష్టము, టైం పట్టుద్ది. బట్ టైం పెట్టండి. ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతారో మీది నెగిటివిటీ వైపుకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉండుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే 1 వీక్ నుంచి మనం ఈ ప్రాక్టీస్ లో ఉన్నాము. పిల్లల పట్ల మీ పేషెన్స్ లెవెల్స్ పెరుగుంటాయి. మనం వినే ఓపిక తక్కువైతే ఇప్పుడు వినుంటాం కొంచెం, అది ఇంకా ఎక్కువ వెళ్ళే కొద్ది. సో ప్లస్ పాయింట్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. అవతల వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, ఏం పర్వాలేదు. విలిదన్ అన్లెస్ అంటిల్ మీరు ఏదన్నా ఫిజికల్ గా గాని మెంటల్లీ గాని ఏదన్నా అది అంటే మించి ఉంటే, విపరీతమైంది అంటే మిమ్మల్ని కొట్టడం గాని అలాంటివి చేస్తుంటే, ఇఫ్ యు ఆర్ వైఫ్ లేదంటే మిమ్మల్ని గనక మానసికంగా విపరీతమైన శోభకి గురి చేస్తుంటే, అంటే ఇంకా అది వైలెన్స్ అన్నమాట. యు ఆర్ ఫీలింగ్ సూసైడల్ టెండెన్సీస్ అలాంటివి ఉంటే మాత్రం యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. సాయం తీసుకోవాలి. బయటికి వచ్చి ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్పి, లేదంటే మీ పెద్దవాళ్ళకి చెప్పి బయటికి వచ్చేయాలి వాటి నుంచి. ఎందుకంటే అవతల వాళ్ళ మార్పులు కష్టం తక్కువ కాబట్టి. కానీ అలాంటివి ఏమీ లేని రిలేషన్షిప్స్ లో నార్మల్ గా గొడవలు అయ్యేవి అందరిళ్లలోనూ ఉంటాయి. వాటిని డీల్ చేయడానికి మనకి ఇది ఈజీ, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఈజీ. మనం ఫోకస్ అంతా కూడా బంగారాన్ని ఎతుకుతున్నామండి, మట్టిలో నుంచి బంగారాన్ని ఎతకటం కష్టం. కానీ వెతికి 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 పట్టుకుంటాం కాబట్టి అప్పుడు మన ఫోకస్ అంతా దీని మీదకి మళ్ళింది కాబట్టి మిగతాదంతా మనం చూడటం మానేస్తాం. ఆటోమేటిక్ గా మన ఫోకస్ మారినప్పుడు, మన ఫ్రీక్వెన్సీ మారినప్పుడు అవతల వాళ్ళు కూడా మనతో యుద్ధం చేయలేదు. నేను ఎప్పుడో చెప్తున్నా కదా, యుద్ధం చేయాలంటే 2 కత్తులు ఉండాలి. అవతల వైపు కత్తులు ఉండాలి, ఇటువైపు కత్తులు ఉండాలి, ఏదో ఒక విధంగా. సో ఒకవైపే కత్తి దూస్తున్నారు, ఇంకోవైపు అసలు అలాంటి యాంగిలే లేదు. వాళ్ళు కంప్లీట్ గా యాక్సెప్టెన్స్ చూపిస్తున్నారు. ఎలా మీరు కత్తి దుయ్యగలరా మనిషి వైపుకి? సో అలాంటి మనిషి మీరు అవ్వండి, విత్ ఫుల్ యాక్సెప్టెన్స్, విత్ ఫుల్ లవ్. ఆ మనిషిలో ఓన్లీ మంచే చూస్తాను ఈ రోజు నుంచి, వాటిని మాత్రమే నేను ఆస్వాదిస్తాను అని పెట్టుకుంటే నెమ్మదిగా డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ మీకు అవతల మనుషులు కూడా మార్పులు కనపడతాయి. ఎందుకంటే ఆయనకి ఇంకా మీతో గొడవ పెట్టుకోవాలని ఉండదు, మీతో తప్పులు ఎత్తకాలని ఉండదు. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పా కదా, వీఆర్ ఫ్రమ్ 2 డిఫరెంట్ వరల్డ్స్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనేసి. ఆడవాళ్ళకి ఎప్పుడు వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి, వాళ్ళని పట్టి పీడిచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అది అర్థం చేసుకోవాలి. సో అబ్బాయిల వైపు నుంచి అరే మాకెందుకు ఈ నాలెడ్జ్ అని అనుకోవద్దు. ఎందుకంటే యూ నీడ్ దిస్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళని హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి ఒక్కొక్క స్టేజ్ లో, ఒక్కొక్క లెవెల్లో, ఒక్కొక్క రకంగా. వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా చాలా క్రేజీగా బిహేవ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నాలెడ్జ్, అవేర్నెస్. ఎందుకని అవతల మనిషిని ఇంకాస్త ఎక్కువ అర్థం చేసుకోవటానికి వాడుకోవాలి మీరు.
సో అబ్బాయిల వైపు గురించి కూడా వాళ్ళ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం. వాళ్ళు బయటికి వెళ్ళి బోల్డ్ అని ఫేస్ చేసి వస్తారనమాట, యుద్ధాలు. వాళ్ళకి ఎక్కువ ఇగో బ్యాటిల్స్ ఉంటాయి, వాళ్ళ పైన వాళ్ళు వాళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. సో అలాంటివి ఉన్నప్పుడు ఇంకొకటి, మనం ఏ ఫ్యామిలీకి వచ్చాము ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళని మా వాడు చూసుకుంటున్నాడా, మమ్మల్ని ఎక్కువ చూసుకుంటున్నాడా అని రేషియో వేస్తా ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలా అని చూడండి, ఎలాంటి సపోర్ట్ అవ్వండి అంటే, మీరు మీ ఆయన ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు యువర్ హస్బెండ్ మీరు కూడా చేయగలపండి. డూ దట్ టు హిస్ ఫ్యామిలీ, ఎందుకంటే ఆయన వచ్చాడు మీకు గిఫ్ట్ గా కదా. సో అదేదో మంచి పని మీ కళ్ళు కప్పి చేయకుండా మీ దగ్గరే మీతోనే ఓపెనింగ్ చేయించండి, ఆ రిబ్బన్ కటింగ్ ఏదో మీరే చేయండి. ఓకే. సో అలాంటి గనక ఓపెన్నెస్ గనక మీ మధ్యలో ఉంటే, దాపరికం లేకపోతే ఎంత బాగుంటది. ఇప్పుడు మన ఇల్లు అనుకోండి, మనం ఇస్తాం కదా, మనం చూసుకుంటాం కదా మన అమ్మ నాన్న. ఒకవేళ ఈ ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ అండ్ నేనే అబ్బాయిని అయ్యి ఉంటే చేసుండేదాన్ని. ఒక్కసారి అలాగా అమ్మాయి అయి ఉన్నప్పుడు ఆ అబ్బాయిగా ఆలోచించండి, ఆ హస్బెండ్ రోల్ ప్లే చేయండి. ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఓకే, ఆయనకి బాధ్యత ఉంది, నిన్ను మొత్తం పెంచారు, చదివించారు, అంతా చేశారు. సో ఇప్పుడు ఇచ్చుకుంటున్నాడు, అవసరమైంది, ఇవ్వనివ్వండి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అలా ఆలోచించి ఇవ్వకపోయి ఉంటే, ఎందుకు వీడికి ఇంత ఖర్చు పెట్టాలంటే, ఈ రోజు ఆయన ఇలా అయి ఉండేవాడు కాదేమో, ఆయన దొంగ అయిపోయి ఉండేవాడేమో కదా. సో వాళ్ళు ఎంతో చేశారు, పేరెంట్స్ ఎంత ఇచ్చారో తిరిగి అంత లెక్కేసి ఇవ్వలేము ఎప్పటికీ మనం, అవునా కదా. ఎంత ఇచ్చినా కూడా మనం వాళ్ళని బ్యాలెన్స్ చేయలేము ఎట్టి పరిస్థితుల్లోనూ. వాళ్ళు ఇచ్చిందంతా తిరిగి వాళ్ళకి మనం ఇవ్వలేము కదా. వాళ్ళు ఇచ్చిన టైం గాని మనం ఇస్తున్నామా? మన పేరెంట్స్కి అంత టైం ఇవ్వగలమా? సో ఈ విధంగా ఆలోచించండి. అతనికి ఎలాంటి తోడు అవ్వాలి అంటే, తన ప్రపంచం మీ ప్రపంచంగా మారాలి. అండ్ అబ్బాయిలు కూడా అంతే. సో ఇక్కడ ఉన్న జెంట్స్ కూడా తన ప్రపంచం అంటే అమ్మాయికి, తన ఫ్యామిలీకి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే, తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు ఆ ఇల్లు వదిలేసి వచ్చేసానని చెప్పి. సో అలాంటి సపోర్ట్ ఇవ్వండి. తను ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే దానిలో మీ పాత్ర ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా తను ఇంకెక్కడ రెసిస్టెన్స్ చూపిస్తుంది, తనకి ఇంకా రెసిస్టెన్స్ చూపించాలనిపించదు, ఆటోమేటిక్ గా మీ ఫ్యామిలీని అలానే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే రెండు వైపుల నుంచి యూ బోత్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ వరల్డ్. మీ ప్రపంచాలు, అవతల వాళ్ళ ప్రపంచాన్ని మీ ప్రపంచంగా స్వీకరించే ప్రయత్నం చేయండి. యాక్సెప్టెన్స్ మీదే రిలేషన్స్ వెళ్తాయి. సరేనా? వీఆర్ నౌ 6:35. విల్ స్టాప్ ద క్లాస్ హియర్. రేపు కొంచెం దీని గురించి చెప్పుకొని విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాక్టీస్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు 10 మంచి విషయాలు క్లాస్ లో అవ్వలేదు కాబట్టి మీకు ఒక 10-15 మినిట్స్ స్పేర్ చేయండి, నీట్ గా వాటిని రాసేసుకోండి. ఎక్కువ ఫోకస్ స్పౌస్ మీద వెళ్ళింది కదా, స్పౌస్ మీద వీలైతే ఎక్కువ విషయాలు రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా వెళ్తున్నప్పుడు పదే పదే మేము అంటున్నప్పుడు కూడా మీకు తన గురించి మంచి విషయాల వైపుకి కొన్ని పిక్చర్స్ ఫ్లాష్ అయ్యి ఉంటాయి మీకు మైండ్స్ అయి, లైక్ మీ మెంటల్ ఇమేజెస్ అన్నమాట, పడి ఉంటాయి కదా, కొన్ని గుర్తొచ్చి ఉంటాయి. ఆ గుర్తొచ్చిన వాటిని కూడా ఇప్పుడు మీరు రాయండి, బాగుంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ రోజు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఆలోచించండి, ఓన్లీ మంచి వెతకండి, ఇంకేం వద్దు. ఎఫర్ట్ పెట్టండి దేని మీద, మంచి వాటి మీద మాత్రమే. గ్లాస్ లో నీళ్లు ఉంటాయి, సగం గ్లాస్ ఉంది అనుకుందాం, సగం గ్లాసులో నీళ్లు మీద ఫోకస్ పెట్టండి. నీళ్లు లేని చోట అంటే లేని దాన్ని ఎతకొద్దు, ఉన్నదాన్ని, ఆప్టిమిస్టిక్ అన్నమాట. ఏది ఉందో దాని వైపే చూస్తున్నాం మనం, లేని దాని గురించి ఆలోచించదు. ఓకే, ఆ ఓన్లీ తనలో ఉన్న మంచిని మాత్రమే ఎదికే ప్రయత్నం. సరే, ఇప్పుడు ఇది చేస్తే కొన్నాళ్ళకి మీకు అర్థం అవుద్ది ఏం జరుగుతుంది, ఎలా మార్పులు వచ్చాయి అనేది మీరే మాకు చెప్తారు నెమ్మది నెమ్మది. ఆల్ ద సార్ బెస్ట్. హోంవర్క్ వీడియో ఏంటంటే, హౌ కెన్ ఐ బి ద బెస్ట్ స్పౌస్? రైట్, చెప్పండి. నేను స్టార్టింగ్ ఒకటి మిస్ అయ్యాను సార్, ఈ వీడియో ఏమైనా అవైలబుల్ గా పెడతారా సార్? ప్రతిదీ మన వీడియో ఎప్పటికప్పుడు చాలా తొందరగా అప్లోడ్ చేస్తున్నారు మన వాలంటీర్స్ అండ్ ఆల్సో మన ఫ్రీ గురుకుల్ టీమ్. థ్యాంక్స్ టు దెమ్. మన వీడియో కూడా ఐ థింక్ దే ఆర్ పోస్టింగ్ ఇన్ అవర్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో. ఈ వీడియో ఆల్ ద బెస్ట్. ఇంపార్టెంట్. Yes, ఓకే yes, సార్, yes. Love you all. Namaste. Namaste. థ్యాంక్ యూ.